ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. 8 మార్చ్ 2026 ఆదివారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే, చాలామందికి స్వప్నంలో సర్పాలు కనబడతాయి, నీళ్లు కనబడతాయి, చెట్లు కనబడతాయి. అయితే స్వప్నశాస్త్రం గురించి చర్చ చాలా పెద్దది. కానీ ఒకవేళ రాత్రిపూట స్వప్నంలో సర్పం కనబడి మీకు భయం అనిపిస్తే ఆ రోజు నుంచి 3 రోజుల వరకు అందుబాటులో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న మట్టిని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేసి ఒక నదిలో వేసేయండి. మీకు ఈ దోషం వెళ్ళిపోతుంది, భయం వెళ్ళిపోతుంది, మెల్లమెల్లగా సర్పదోషం కూడా పోతుంది. ఈ చిన్న విషయం చేసి చూడండి, ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. శుభం. అయితే పంచాంగం ఏంటంటే, స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతు ఫాల్గుణ మాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 5:10 నుంచి తెల్లవారి 5:23 వరకు ఉంటుంది. ఈరోజు సూర్యోదయము ఉదయము 6:21. ఈరోజు సూర్యాస్తమయము సాయంత్రం 6:01. అయితే ఈరోజు తిథి బహుళ పంచమి రాత్రి 8:10 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు షష్ఠి వస్తుంది. ఆ తర్వాత నక్షత్రం స్వాతి నక్షత్రము మధ్యాహ్నం 12:53 వరకు ఉంటుంది. ఆ తర్వాత విశాఖ నక్షత్రం వస్తుంది. వారము భానువాసరాహ అన్నారు. యోగము ధ్రువం యోగము, ఇది ఉదయం 6:43 వరకు ఉంటుంది. దాని తర్వాత వ్యాఘ్యాదం అనేటువంటి యోగం వస్తుంది. దాని తర్వాత కరణము, ఇది కౌలవ కరణము, ఇది ఉదయం 7:22 వరకు ఉంటుంది. దాని తర్వాత తైదుల కరణము, ఇది రాత్రి 8:10 వరకు ఉంటుంది. దాని తర్వాత శుభ సమయము, ఇది ఉదయం 7:15 నుంచి ఉదయం 10:15 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము, ఇది సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము, ఇది మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు వర్జము, ఇది ఉదయము 7:01 నుంచి క్షమించాలి రాత్రి 7 గంటల నుంచి రాత్రి 8:47 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత ఘడియలు, ఈ తెల్లవారి 5:34 లగాయత్తు అన్నారు. ఈ విషయాన్ని అందరికీ కూడా షేర్ చేయండి. శుభం.